క్లైమాక్స్ అరగంట సేపు అసలు నాన్ స్టాప్ ఉమ్మేసింది. మూవీ బ్లాక్ బస్టర్ అన్న. 150 రూపాయల టికెట్ తో 1000 కోట్లు కొట్టబోతున్నాం. రాజులకే రాజు, ప్రభాస్ రాజు. బాగుందన్న. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్, బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం నాకు బాగా. ఫస్ట్ హాఫ్ ఇక్కడే చెప్పాను, సూపర్ ఉంది అసలు, ఎక్సలెంట్. అసలు ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ ఓవరాల్ సినిమా అసలు పవర్ ప్యాక్ట్, అసలు ఎక్కడ తగ్గల, అసలు వన్ మ్యాన్ షో అంతే, వేరే లెవెల్. అసలు కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తబన్ అసలు పీక్స్. అసలు దీంతో ఫైట్ లాంటివి, ఫైట్స్ ఆ ఫైట్ ఈ ఫైట్ అని కాదు, ఒక సలార్ సూపర్. అసలు చాలా వరకు కూడా ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చూసిన తర్వాత ఇట్లా డార్లింగ్ ప్రభాస్ గా ఎలా జోయల్ గా చూడాలి. చాలా బాగా ఇంటికి వెళ్తున్నాం అన్న, దండేసి వెళ్ళిపోతాం అంతే. అసలు చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్ సినిమా. అసలు అన్న యాక్టింగ్ చాలా ప్రభాస్ అన్ని ఉంటేనే ఇంకా అవసరంలా, మాకు స్క్రీన్ ప్లే లో ఉంటే చాలు, ఇంకేం అవసరంలా. డాన్స్ చేశాడు భయ్య, రాజా నీ స్టైల్ సూపర్, రాజా సూపర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. డిసప్పాయింట్ అన్న, ఫైట్ తీసేది. సినిమా ఓవరాల్ గా బాగుంది కానీ సినిమాలో అంత డిసప్పాయింట్. సినిమా డిసప్పాయింట్ ఏం లేదు, సినిమా బాగుంది. బట్ మెయిన్ సీక్వెన్స్ తీసాడు, అది ఎందుకు తీసాడో ఆడికే తెలియాలి మారుతి. ఎందుకన్నా మెయిన్ అసలు ఎడ్డర్ కూడా చెప్పిన ఫైట్ బాగుంటది అంటే ఓల్డ్ గెటప్ లో వస్తాడు అన్నమాట ప్రభాస్. అసలు ఆ ఫైట్ అసలు అది ఎక్కడా లేదు. దానికోసం వచ్చే సినిమా మొత్తం రివర్స్ లో వెళ్తాడు చూడు, ట్రైలర్ రోజు వచ్చాడు, అది లేదు, లేపేశాడు. మారుతి రాటి దింపేశాడు. బాగుంది. కొంచెం గ్రాఫిక్స్ అవి కొంచెం తేడా కొట్టినాయి కానీ బాగుంది. నాకైతే బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది, అనిపిస్తావు చాలా. మళ్ళీ రెండోసారి కూడా రావాలనిపిస్తుంది. నచ్చింది సినిమా, సినిమాలో సీన్లు కావచ్చు, ఏం రొమాంటిక్ కామెడీ బాగా అనిపించింది. నాకైతే 25 బ్యాక్ అని అనిపించింది. ఇలా హీరోయిన్ కూడా నాకు బాగా ముగ్గురు ఉన్నారు. ఐటమ్ సాంగ్ కూడా నాకు బాగా నచ్చింది. బాగా డాన్స్, ఈ ప్రభాస్ డాన్స్ చేయడం కూడా బాగా వేసాడని నాకు అనిపించింది. అప్పుడే ప్రభాస్ ఒకటే, ఇప్పుడే ప్రభాస్ ఒకటే, ఏం చేంజ్ అవ్వలేదు. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. ఒక్క అడుగు చేత రాడైనా మావే, చేత సృష్టించిన మావాడే.